హిందువులు రాముణ్ణి, ముస్లిమ్స్ అల్లాని, క్రిస్టియన్స్ జీసస్ని ఇష్టపడతారు. కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మతి కాన్నే నీ అబ్బా డాక్టర్ని, అంటే నన్ను. తప్ప బాబు మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు నిలబెడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల లోపల. ఆల్ లేడీస్ అందరూ బయటికి వెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటికి వెళ్ళమన్నారు. ఏడ్చినట్టుంది. నువ్వు బయటికి వెళ్తే నేనెవరు డెలివరీ చేయను? పడక రే, కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషనా? కత్తి ఇంపార్టెంట్ కాదు, కొయ్యటం ఇంపార్టెంట్. గురుగారు మత్తమంది ఇద్దామా? వద్దు, తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తోకుండా పట్టుకొస్తే పాప నొప్పి పెడతదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే. ఆయన మనం కోసేదెంత? ఓ అడిగేక. రెడీ? వద్దు, వద్దు. బాబు భర్త, నీకు గుడ్ న్యూస్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నీ అబ్బా, అది ఎప్పుడు పోతున్నాను ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరి కదా. ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. ఆనందం అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చి. వీడేంటి ఫీజు తీసుకురమ్మంటే ప్లేట్ తీసుకొస్తున్నాడు? ఒడ్డు కోసి ప్రాణాలు పోసావు. ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇవ్వమ్మా. ఫీజు సరిపోకపోతే చెప్పు, మిగతా ఇద్దరిని మా ఆవిడ్ని కూడా తెచ్చిచ్చేస్తా. ఇది ఫీజా? కాదు, ఫైన్. చేసిన చీపరింగ్ చాలు గానీ వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ ఇది పెద్ద అపోలో హాస్పిటల్, మరి పోలో బొక్క అంతుంది. దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు. బయట ఉన్నది ఒకే ఒక్కడు. సర్లే, వాడిని క్యూలో రమ్మను. బాబు ఏమై కటరాజు, ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక 4 రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి. రోజుకు 10-12 సార్లు వచ్చేస్తోందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తెరలు ఉండేసరికి దానికి బయలాకుండా పోయింది. వస్తోంది కామేశ్వరి కాదండి బాబు, ఇదండి. షుగర్ ఏమంటే అవుట్గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటుందండి. అని చేస్తాం సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు. మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రిలో ఉంటే తిరిగి వచ్చి ఈ పాటికి 1.5 బేరం పెట్టేవాడివి. ఎందుకంటే సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, NRI, MRI, ECG, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఏంటండి దారుణం? 50 తగ్గిందని చేయి కోసేస్తారా? ఓరి నా స్వాతి ముత్యం, నిన్ను చెయ్యికోయిలా షుగర్ టెస్ట్ ఇది. ఇదేం టెస్ట్ అండి? బొంగులో టెస్ట్. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో, నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి. ఏమండి చీమలు రావట్లేదండి? అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా, ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు. బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులు ఇస్తాను వాడు. ఇదిగో ఈ బెల్ల పొద్దున్నట్టు రాత్రి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20 ఇవ్వు. ఎందుకండి? ఈ చేతి కట్టు కట్టద్దా? మరి వద్దంటే వదిలేద్దాం. రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి, ఫీజు రేపు కడతాను. ఇప్పుడు కట్టండి బాబు. అమ్మో, అయ్యో. ప్రపంచంలో ఎవడు ఇలాంటి టెస్ట్ చేసి ఉన్నాడు? అసలు ఆడ షుగర్ ఉంటేనే కదరా టెస్ట్ చేయడానికి. లేదా 10 నిమిషాలకు ఒకసారి పంచి ఎత్తాల్సి వస్తుంది అన్నాడు. ఇదే కాలం, శీతాకాలం. మరి ఈ కాలంలో ముసలాడికి మొత్తం రాకపోతే మరి ఏమొస్తుంది? ఏ కాలమైనా వాళ్ళు డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరికి రావాల్సిందే. నమస్కారం అండి. ఎరా కాకినాడ, అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసి ఇచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మొత్తం తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా. నా డూమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా, అటు తిరుగు, మెల్లగా ఉంగు. బాబు నీ అబ్బా బంగారు లాంటి సూది తిరిగిపోయింది. ఏం పర్లేదు, తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడికి. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ 100 ఇవ్వు, విధుడికో గొట్టం ఇస్తాను. ఇదిగో. మీ ఆవిడ ఎక్కడుంది? గుడి దగ్గర ఉంది. అయితే పద, వస్తున్నాను. అరే రే, పెట్రోల్ అయిపోయిందిరా. అయిపోయిందా? అది ఉంటే కదా అయిపోవడానికి. నేను ఎప్పుడో జాయిన్ అయిన ప్లాట్లెట్లు కొట్టించినట్టు గుర్తు. కొట్టించలే కాదు, నీకోసమే. నా కోసమా? అవును, నేను బండెక్కించుకు తిప్పాను అనుకో, జూలో ఎనుగులా ఇంకా లావ్ అయిపోతావు. అదే రోజు నీతో 10-15 కిలోమీటర్ తోయించాను అనుకో, నాలాగా నాగార్జునలాగా స్లిమ్ గా ఉండొచ్చు. మీ బండి తోసే బదులు 4 గెల్లేసుకుని అడ్డిపల్లి తోసుకున్నా నా బతుకో సెటిల్మెంట్ దొరికేది. ఉడుపు చిన్న నాట్లేస్తానట, పోజ్ ఏంటి? బాలేదు, యాంగిల్ మార్చిపోయిన మీ ఆవిడ్ని. మార్చలేదండి, కొబ్బరికాయ వెళ్తుంటే నా డూమ్ పట్టేసింది కదండి. ఓ అదా మ్యాటరు. ఆయ్ బాబు,
ఇంజెక్షన్ అంటే నాకు భయం అండి. నాకు లేదేంటి అయినా నేను చేయట్లా కలుముసుకా. అయ్యో బాబోయ్, ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు కూతంత కొడుసు వస్తా ఉండు. రేయ్ నువ్వెక్కడికి రా? వెళ్ళి బెడ్ రైట్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళి ఇస్తుంది కదా అత్తవా డబ్బులు. పిల్లల్ని కరటమే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. పద. షౌకారేంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు? మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థాలు కలిపాయి. దేనికి? తీర్థం తీసుకున్న షౌకాడు గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళుక్ బుళుక్ అని వాంతి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజెక్షన్ మీద ఇంజెక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను. నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా కళ్ళ కత్తుకుంటావేంట్రా? హారతి అనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి, నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవండి. ఫ్రీగా ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? సడన్ గా కడుపులో మిక్సీలు గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు, పాయిజన్ అయినట్టుంది. అర్జెంట్ గా ఇంజెక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది ప్రాణం. లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజెక్షన్ చేయాలి. 150 అవుద్ది. 100 మీద 50 చేసుకోరాదు. వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే ఫైన్ ఎత్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటే మల్లేశ్వరి నీకు ఫుడ్ పాయిజన్? బెడ్ పాయిజన్ అయి ఉంటుంది. అంటే అప్పారావు అది అది నువ్వు ఆ గుడింత చదువుతున్నావంటే నాకు అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్య బాబాయ్, మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది. వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి. నీ కాళ్ళు అట్టుకుంటాను. కాలు ఎందుకు కానీ ఒక 5,000 నీ చేతిలో పెట్టుకుని నా చేతిలో పెట్టుకో చాలు. ఇది భోజనం ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారిసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు, మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయండి. కడుపా కాకరకాయ దాని వీక్నెస్ మీద బాణం వేశాను. అది వెళ్ళి కరెక్ట్ తెన్ను తుట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతాను కదా. ఏంటి నొక్కేది? పంచిలో గోసి పంచాయతీలో ఏమన్నా ప్రపంచ బ్యాంకులో ఉన్నంత సొమ్ము ఉందనుకుంటున్నారా? ఎంతో కొంత ఉంటది. నెట్టేయించండి. చూడండి రోడ్లు ఎలా తయారయ్యాయో. మొన్న పాపారావు గారి పెళ్ళని పుట్టింటోళ్ళు వచ్చి పురిటికి తీసుకెళ్తుంటే ఈ గోతుల దెబ్బకు రిక్షాలోనే డెలివరీ అయిపోయిందంట. చూసావా ఎంత చక్కగా ఖర్చులు కలిసి వచ్చినాయో. కలిసి వచ్చేది ఏంటంటే కొద్దిలో ప్రాణం పోయేదంట. సర్లే చూద్దాం. పనిలో పని ఆ స్కూల్ కూడా కథ బాగు చేయించండి. సర్వనాశనం అయిపోయింది. పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు చెప్పినట్టే బాగు చేయిస్తారా? పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు. అప్పుడు మీ గేదెలెవడు కాస్తాడు? ఆవులనెవడు మేపుతాడు? అది నిజమేనండి. అందుకేరా ఆపుతాంది. బాగు చేయించలేక కాదు. వెళ్ళండి. ఏమే నీ పిచ్చి కాకపోతే పుట్టలో గుడ్లు పాలు పోస్తే పిల్లలు పుడతారా? కవల పిల్లలు పుడతారంటండి. షౌకర్ గారి పెళ్ళానికి అలాగే పుట్టారట. నీ చేదస్తం నీది. దీని బదులు ఆ మంచాల మల్లీశ్వరిని కట్టుకున్నా ఈ పాటికి 2-3 పిల్లల తండ్రినై ఉండేవాడిని. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. అది తెల్లైతే ఈయన తండ్రి అవటం ఏంటి? అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో. ఆ మంచాల మల్లేశ్వర విషయం దాని ముందు లీక్ చేస్తావేంట్రా బాబు? మీరు వీక్ అవ్వాలంటే ఆవిడ ముందే కదా లీక్ చేయాలి. నిజంగానే నెల తప్పిందా? 4వ నెల. 3 నెలలేనే అయింది. బుల్లి ప్రెసిడెంట్ గారికి ఇలా ఎదుగుదల ఎక్కువ అనుకుంటా. ఓ నెల అడ్వాన్స్ అయ్యాడు. ఏడ్చినట్టుంది. ఈ బ్యాడ్ న్యూస్ నాకేనా ఇంకా ఊళ్ళో ఎవరికైనా చెప్పారా? ముందు తండ్రికి చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి చెప్దామని. గురుగారు, ఊరంతా తిరిగితే టైం బొక్క. అమ్మవారి గుడిలో మైక్ ఉంది, అందులో చెప్తే పక్కలో కూడా తెలిసిపోతుంది. కరెక్ట్ రోయ్, పద. ఆగండ్రా రే. ఈ విషయం అందరికీ తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆ కడుపు ఏదో తీసేయరా. లటుక్కు తీసేయడానికి తల్లో తెల్ల వెంట్రుక, కడుపు ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? 10,000. దాన్ని అడగపోయారా? కమిట్మెంట్ మీది, పేమెంట్ ఆవిడదా?
అమౌంట్ చాలా ఎక్కువ. అయితే మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, దాని గడుపు దాని దగ్గర ఉంటుంది. ఓ 6 నెలల తర్వాత ఆడు బయటకు వచ్చి ఆశలో సగం పట్టుకుపోతాడు, దోలు తీరిపోతాడు. సర్లే ఇదిగో 10,000 పని పూర్తి చేయి. ఇక మీరు తడుగుడ్డేసి పడుకోండి, మీ కడుపు పోయినట్టే. ఇదిగోండి పదరా. ఒరే బాబు మిగతా గడ్డం గీరా ఊరెళ్ళి మా ఆవిని తీసుకురావాలరా. ఉండే లైఫ్ రాక నేను ఏడుస్తుంటే వైఫ్ తీసుకురావాలి గోలహడి. ఎరా బాబ్జీ ఏంట్రా ఇది? సొక్క అది మాకు తెలుసు. నేను కుట్టమని ఇచ్చింది ఫుల్ లెన్స్ కదరా, హాఫ్ హ్యాండ్స్ కుట్టేవేంటి? గుడ్డ సరిపోలేదు. సరిపోవడం ఏంటి? 3 మీటర్లు ఇచ్చాను కదా. తడి పారేసరికి 1.5 మీటర్ అయింది. కొనేటప్పుడు కొట్టాడు, ఆ రంగులను కూడా లాగదన్నాడు. లాగుద్ది సిరుగుద్ది అంటే నువ్వు కొంటావు మరి. బాయ్యా నీ షర్టు నా లంగా జాకెట్ సేమ్ టు సేమ్. ఏంటి బావా నలుగురిలో గిల్లేస్తావు? పిచ్చి మాలోకం. ఊరే ఎదవా, నా చొక్కా కూడా నొక్కేసి నీ భర్తలకి లంగా జాకెట్ కుట్టేస్తావా? చెయ్యి నోరుంది కదా, నోటుకు వచ్చినాడు వాక్కు. కంపెనీ వాడిని ఒక్కడి కోసం గుడముక్క తయారు చేస్తాడా? ఇంకెవరు కొనుక్కోరా? ఇంకోసారి నా బట్టలు కుట్టమని నీకు ఇస్తే చొప్పిచ్చి కొట్టు. అదేంటి బావా ఆడిగుడ్డే కదా ఇది. నువ్వు నోరు మూసుకుని లోనకు పదా. టిఫిన్ కా? అక్కడ కూర్చోరా, కాజాలు కుట్టుపో. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మా అబ్బాయికి ఇంటర్వ్యూ లెటర్ రావాలంట, వచ్చిందా? ఏమో ఎవడో తెలుసు, ఆ కట్టంలో ఉందేమో ఎత్తుక్క. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టే. ఇదిగో ఉంది. ఎప్పుడు వచ్చింది ఇది? ఆ కట్లోదా ఈ కట్లోదా? ఆ కట్లోదే. అయితే వారం పైన అయింది. నీ అబ్బా, ఇది ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్. ఈ పాటికి ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటది. నువ్వే ఏడక్కర్లేదురే, అక్కడ ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు. నీ కొడుకనే ఏం పీకుతాడు? ఊరికి శనిలో దాపరించావు. నీకన్నా శనిగాడు ఎవడు ఉంటాడు? ఇదిగో అరకాసు మళ్ళీ కౌంటే. నీది 40. నాది నిల్లు. నిల్లా చూపించు. నిల్లు కదా ఫుల్. రేయ్ పొద్దున్నే మొదలెట్టేశారా? రాత్రిదే ఇంకా ఆపలేదు. ఇలా రాత్రి అనక పగలనక కష్టపడేది ఆ షావుకార్ గారు బాకీ తీర్చరా. మీలో బాకీ తీర్చే కసి, కృషి, పట్టుదల చూసి ఆలోచించకుండా మీ అందరికి అప్పిస్తున్నాను. ఎవరెవరికి ఎంతెంత కావాలో చెప్పండి. నాకు 1000. ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తా. నాకు 500 చాలండి. తీసుకో. నాకు 1000. ఇదేంటి ఆ నోట్లో ఇవ్వకుండా ఈ నోట్ ఇచ్చావు? ముందు వాటి మీద తలో ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆట ఎవరు కొట్టారు? ఈడు ఆఫ్ కొట్టాడు, వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టారు, నేను ఆట కొట్టాను. రాబడి ఎంత? 4,000. ఏది ఇలా ఇవ్వనాయనా? ఎందుకు నాకు జేబుంది. ఇలా ఇవ్వు చెప్తా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేనికి? తీసుకో. ఏంటి నా డబ్బు వాళ్ళకి పనిచేస్తున్నావు? ఈ 4,000 నీ వడ్డీ కింద జమేసుకున్నాను. అసలు 16,000 అలాగే ఉంటాయి. వస్తా. ఈడేంటి గద్దల వచ్చి తన్నుకుపోతున్నాడు? ఆడికి అద్దే. మీరు అలా అప్పు చేసి ప్యాక్ ఆడడం, ఆ తీర్చడం కోసం మళ్ళీ ప్యాక్ ఆడడం లాంటివి చేస్తుంటే ఈ జన్మలో మీ బాకీలు తీరో సరి కదా, వాటికి పుట్టే వడ్డీ కూడా తీర్చలేరు. కరెక్టే, కమిటీ తెచ్చాం, ఏం చేస్తాం మరి? ఆట అవుట్ వేయాలా? తాతాజీ నువ్వు టైం ఎంత అయింది? 12. అయ్యి బాబోయ్, మా సమరసింహారెడ్డికి లంచ్ టైం అయిపోయింది. ఆటేసేలరా. టైమింగ్ తేడా వస్తే బిర్యానీ పెట్టిన తండ మా ఆట వాడు. మీద ఆట కొట్టాడు కదా, ఆడెందుకుంటాడు?